హాయ్ హాయ్ నేను మీ పాలుని. ఈరోజు మీ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చూడండి, విద్యార్థులు ఒక స్కూల్లో విద్యార్థులు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. చూడవచ్చు, విద్యార్థులందరూ కూడా చక్కగా లైన్గా కూర్చుని ఇక్కడ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు. చూడవచ్చు, ఇక్కడ ఫోటోలు సుభాష్ చంద్రబోస్ గారి ఫోటో. ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సంస్థను స్థాపించి స్వతంత్రాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా సుభాష్ చంద్రబోస్ గారిని గుర్తించవచ్చు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఈ సర్దార్ వల్లభాయ్ ఫస్ట్ హోమ్ మినిస్టర్. అలాగే ఈయన అందరినీ ఏకం చేసి స్వతంత్రాన్ని సాధించడం కోసం ఎంతో అవిరామ కృషి చేసిన వ్యక్తి స్వతంత్ర సమరయోధులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అలాగే మహాత్మా గాంధీ గారు ఎందుకంటే ఈయన శాసనోల్లంఘోద్యమం, క్విట్ ఇండియా యుద్ధం, ఉప్పు సత్యాగ్రహం, అహింస అనే నినాదంతో స్వతంత్రాన్ని తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించిన వ్యక్తి మహాత్మా గాంధీ. అలాగే జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్. ఈయన మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్గా మనం చెప్పవచ్చు. ఈయన కూడా స్వతంత్ర సమరయోధులుగా చెప్పవచ్చు. అలాగే డాక్టర్ అంబేద్కర్ గారు, ఈయన కూడా స్వతంత్ర సమరయోధులు. ఎన్నో విధాలుగా ఇంటర్నల్గా కూడా స్వతంత్రం కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తిగా చెప్పవచ్చు. రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి. అలాగే పొట్టి శ్రీరాములు గారు, ఈయన మన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకి ఎంతో కృషి చేసి నిర్వీర్యంగా కృషి చేసి నిరాహార దీక్ష ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తి ఎవరంటే పొట్టి శ్రీరాములు గారు. అలాగే మనకి అబ్దుల్ కలాం గారు, ఈయన ఒక సైంటిస్టు, అలాగే మాజీ రాష్ట్రపతి. ఈయన మన దేశం గర్వించదగ్గ వ్యక్తిగా మనం మన దేశాన్ని ఎక్కడో పతాక స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తిగా ఏపీజే అబ్దుల్ కలాం గారిని చెప్పవచ్చు. దాన్ని తీసుకెళ్ళండి శ్రీవారిని దూరం. ఇక్కడ చూడవచ్చు, పిల్లలందరూ కూడా జెండాలతో చాలా ఉత్సాహంగా ఇండిపెండెన్స్ డే జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ పెద్దలు, నాయకులు అందరూ కూడా ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం కోసం రావడానికి సిద్ధంగా ఉన్నారు. పతాక ఆవిష్కరణకు సిద్ధపరిచిన జెండా కర్ర చూడండి ఈ స్కూల్లో. హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్ప